అది వస్తుంది మాకు అది వస్తుంది ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమం సజావుగా జరగాలని కోరుకుంటూ తదుపరి రామనామ గానాధిపతి అడుగు పెట్టాలి. ముందుగా భగవంతుని పూజించాలన్నా చూడాలన్నా దేవాలయానికి వెళ్ళాలి. మరి ఆ భగవంతుని నివాసం ఎలా ఉంటుంది, ఎలా చూడాలి, ఎంత ఆధ్యాత్మతో చూడాలి, అది వైకుంఠానికి తీసుకుంటుందా, భద్రాద్రి ఎలా ఉందో రామదాసు గారు అదిగో భద్రాద్రి అనే కీర్తనలో వర్ణిస్తారు. మరి ఆ కీర్తనను ఆది తాళంలో ఇప్పుడు ఆలోచిస్తున్నాము మేమందరం. మా అదిగో భద్రాద్రికి వచ్చి వాళ్ళకి బయటికి Thank you.
రామచంద్ర మైక్ తీసుకోండి రామచంద్ర నా దగ్గర కూర్చున్నాను కర్ణాటక సంగీతంలో మనం త్రిమూర్తులుగా కొంతమందిని భావిస్తాము. అందులో ఒకరైన వారు ముత్తుస్వామి దీక్షితులు గారు. వారు శ్రీరాముడు ఎన్నో నృత్యస్వరాలు రచించారు. అలాంటి నృత్యస్వరాల్లో ఒక నృత్యస్వరం చిన్నారి గడవలో ఇప్పుడు వినండి. మా మైక్ మీరిద్దరు కలిసి ఒక మైక్ ప్రణవి గుడ్ గుడ్ అమ్మ నా దగ్గర కూర్చో నా దగ్గర కూర్చోనని నా దగ్గర కూర్చో అప్ప తాగుతావా వాటర్ తాగుతావా ఇక్కడ కూర్చో నా అమ్మ చేస్తుంది అమ్మ చేస్తుంది ఎటువంటి కష్టమైన బీజాక్షరాలు లేకుండా కేవలం రా మా అనే రెండు అక్షరాలతో నా దగ్గర రామో విగ్రహవాన్ ధర్మ అంతటి మహాత్ములు చూస్తూ అనే కీర్తన ఆనంద భారత రాగంలో ఆది కాలంలో పాడబోతున్నారు. మనకైతే యూట్యూబ్ లైవ్ అండి ఫేస్బుక్ లైవ్ అవుతుంది లైవ్ Thank you.
మా ఒకసారి మళ్ళీ మైక్ చేసి మనసు లక్ష్యం స్మరణ ఏదో ఒకటి గుర్తు తెచ్చుకుంటూనే ఉంటుంది. అది దాని స్వభావం. అందుకే రామదాసు గారు మనసుకి రామ అనే దివ్యనామాన్ని స్మరణ చేయవే అన్నీ చదువుకుంటాను అని చెప్తున్నారు. తీర్థయాత్రలు, పెద్ద పెద్ద కథలు, గుండు గోపురాలు రామ దివ్యనామ స్మరణ చాలు మనల్ని వారి కళలకు చేస్తుంది అని వర్ణించే మరో ఆలోచనతో సారేటి రాగంలో ఇప్పుడు ఆలోచించారు. శ్రీరాముడి దివ్యనామ మా లైఫ్ చూసుకోండి, మరి స్లోగా పాడుతున్నాను. అదే లైఫ్ అదే బయట అన్నాను కదా దాన్ని టెన్షన్ బయట కనెక్షన్ వల్ల లైట్ వస్తుంది.
పాహిమాన్ జానకి ఆది కాలంలో ఈ చిన్నారి గణంలోనే ఇంకొక ముఖ్యస్వరం రామజనార్దన రామచంద్ర రాజరాజ్ రాధికా
మనిషి ఎంత చింతనలో ఉండాలన్నా అలసిపోతారు మనల్ని తప్పేస్తాయి. కంటికి మనం చాలా దూరం ఉంటుంది. దేహానికి ఏదైనా చిన్న అవస్థ వచ్చినప్పుడు బాధ కట్టుకోలేకపోతున్నాం మనల్ని మనం ఆయనకు నివేదించుకుంటాం. ఏదో ఒక మందిని ఈ బంధకాలు మంటకాలు పోవాలి. మరి ఆ మంది ఎలా ఉంది? రామరాజు గారు చాలా అందంగా చెప్పారు. సమాచారంలో ఆది రామజోగి
భక్తులను స్వామివారికి ఆలయాన్ని కట్టించడంతో పాటు శ్రీరామ